హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ జనవరి మంత్ ఫస్ట్ క్లైమాక్స్ దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. జనవరిలో ఏమేమి జరిగింది ఇక మీరు చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు దాని గురించి మనం ఒక రీక్యాప్ వీడియో చేద్దాం. మంచిగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్ కూడా ఉంటుంది. చూడండి, జనవరి ఫస్ట్కి వచ్చేసరికి స్పిరిట్ ఫస్ట్ లుక్ అనమాట. సన్నీ రెడ్డి గారు వీడు ఒక రాక్షసుడు, వీడికి రెడ్ చిప్ అని యాక్టివేట్ చేసి పడేశారు ప్రభాస్ గారికి. నేను దీనికి 100 మంది మనుషుల్ని అంతం చేసే శక్తినిచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీద వీడొక రాక్షసుడు. ఆ ఫస్ట్ లుక్ ఎంత దుమ్ము లేపిందో మనం ర్యాంప్ అన్నమాట. సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది సిగరెట్ సీన్ కి. స్ట్రేంజర్ థింగ్స్ అనమాట ఫైనల్ ఎపిసోడ్, సునీల్ టెంప్లెట్. బా సూపర్ అండి, ఎమోషనల్ అయిపోయినాం చాలీగా మాకు. జల్సా వర్సెస్ మురారి ఫ్యాన్ వార్స్ ట్విట్టర్లో, అంటే రిలీజ్ అయింది కదా, సో దాని ఫ్యాన్ వార్స్ ఎలా ఉందంటే, నీ ముక్కు కొరుకుతా అని రవితేజను బ్రహ్మాండం కొట్టుకుంటారు విక్రమార్కులు. అట్లా జరిగింది ఫ్యాన్ వార్స్. అండ్ సైక్ సిద్ధార్థ్ రెడ్డి రిలీజ్ నెక్స్ట్ డే. సైక్ సిద్ధార్థ్ రెడ్డి రిలీజ్ ఉండే యాక్చువల్లీ జనవరిలో. అండ్ సైక్ సిద్ధార్థ్ రెడ్డి రిలీజ్ బి లైక్ నేను కూడా ఆల్తా అని చెప్పి రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎక్కువ మూవీ అయితే మూవీ చాలా బాగుండే, కానీ ఎక్కువ రికగ్నిషన్ లేదు. సో ఏవైనా రండే అని ఉండే. అండ్ నెక్స్ట్ జయనాయకన్ ట్రైలర్ ఇక ఆడియన్స్ ఏమన్నారంటే, ఎవర్రా వచ్చింది, ఎవర్రా ఏంట్రా ఎవరన్నా వచ్చారా? మీరా సార్, నేను ఏదో కొత్త సినిమా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే భయపడవా అంటే, సార్ మీరంటే నాకు అందరికన్నా భయం సార్, ఎందుకంటే తీసిన సినిమాలు తీసి రీమేక్ చేసి మా మోహన్ కొడతారు అని మన తెలుగు ఆడియన్స్ యువత రియాక్షన్ అనమాట. అండ్ అనిల్ రావుపూడి బి లైక్ ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ ఈస్ ద రీమేక్ ఆఫ్ జననాయకన్, అది కూడా మందేలేరా అంటారు. నెక్స్ట్ #MSV మనశంకర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయింది నెక్స్ట్ డే. అండ్ నెక్స్ట్ రవితేజ ఫ్యాన్స్ బి లైక్, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా చూద్దాం అని అంటారు. నెక్స్ట్ డే జననాయకన్ పోస్ట్ పోయింది పాపం, అయ్యో అని చెప్పి అంతా ట్విట్టర్ మొత్తం సాడ్ అయిపోయింది పాపం. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ చాలా మంది కూడా సపోర్ట్ చేశారు తలపతి గారికి. సో పాలిటిక్స్ వల్ల అట్లా అయిందని TFI వాళ్ళు బి లైక్, అయ్యో దుర్మార్గులు చూడండి సార్ మిమ్మల్ని ఎలా చేశారు, గారు ఎంత పని జరిగింది, మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి అయ్యయ్యో ఎలా సార్ ఇట్లా పోస్ట్ పోన్ చేశారు అని చెప్పి మన వాళ్ళ రియాక్షన్ అనమాట. తర్వాత టాక్సిక్ టీజర్, ఆఫ్టర్ సీయింగ్ టాక్సిక్ టీజర్ గ్లిమ్స్, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, ఏంట్రా కార్సీన్ నరాలు కట్ అయ్యాయిరా బాబు. ఆ యష్ గారి స్వాగ్ ఏంది, ఆ స్టైల్ ఏంది, హాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి యష్ ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు. అండ్ కొంతమంది అయితే అసలు వేరే లెవెల్ ఉందని, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం దీనికి నెగిటివే. సో నెక్స్ట్ నో ప్రీమియర్స్ ఫర్ రాజసాబ్, ప్రీమియర్స్ లేవుగా, టికెట్స్ లేవు, ఏం లేదు. నేను కూడా బాగా మెంటల్ వేసి, నాకు కూడా మెంటల్ వేసింది ఆ రోజు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాంగింగ్ మారుతి గారు, ఫ్రస్ట్రేటింగ్ ఫర్ టికెట్స్, నేను కూడా పిచ్చి లేసిపోయింది. అండ్ ఫ్యాన్ సర్చింగ్ ఫర్ థియేటర్ లీస్ట్ ఎట్ 11 PM 11 o'clock. తీయండ్రా బండ్లు, తిప్పండ్రా బండ్లు, అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. ఫైనల్ ఎంటరింగ్ థియేటర్. అబ్బా 3500. అబ్బా సాయిరామ్. నెక్స్ట్ రాజసాబ్ రివ్యూ అనమాట. నాకైతే ఇట్స్ ఓకే, పర్లేదు. ఆన్లైన్ రివ్యూస్ మాత్రం కుక్క రాడ్ ఇచ్చింది, వాడి నిద్ర వచ్చిందని మొత్తం స్టార్ట్ చేశారు. ఇక ఫ్యాన్స్ బయటకు వచ్చి, ఏంది గురు మీ ఓడి ఇలా తీశాడు, అరే డైలాగ్స్కి లేచి వెళ్ళిపోతున్నారు జనాలు, అరే VFXకి వెళ్ళిపోతున్నారు జనాలు, అరే ఎవడు ఉంటలేడు వెనకాల, అసలు ఎవడొస్తుండు ఎవడిపోతుండు ఏం అర్థం కావట్లే అని అంటారు. నెక్స్ట్ దట్ బాడీ రీప్లేస్మెంట్ షార్ట్స్, నేనైతే బాడీ రీప్లేస్మెంట్ షార్ట్ చూసిన తర్వాత నాగవా డైలాగ్ గుర్తుంది, ఎందుకులే మళ్ళీ. నెక్స్ట్ మనశంకర ప్రసాద్ మూవీ రిలీజ్ అన్నమాట. అని ఒక ఎమోషనల్ అయిపోయారు సినిమా చూసి అందరు జనాలంతా. అదే పౌరుషం, అదే టైమింగ్, అదే రైమింగ్, అదే ఎవ్రీథింగ్, అదే డ్యాన్స్, అదే గ్రేసు, అదే స్వాగు, అదే స్టైలు, అదే మాసు, అదే మెగాస్టార్ అని అన్నారు. వేరే లెవెల్. నెక్స్ట్ భర్తమాషల విజ్ఞప్తి మూవీ రివ్యూ, బాగానే తీశాను కదయ్యా ఎందుకు నచ్చలేదయ్యా అని రవితేజ గారు, నేను కూడా బాగానే తీసాను కదయ్యా ఎందుకు నచ్చలే అని నేను. ఆవు పులి కథ అనమాట. సో ఫస్ట్ సారి కొన్ని రాడ్ సినిమాలు దింపారు, మాస్ జాతర, ఇంకోటి ఏంది రామారావు డ్యూటీ లాంటివి దింపారు. ఈసారి మంచి సినిమా తీసుకుని భర్తమాషకు విజ్ఞప్తి పోతే, ఈసారి పులి లేదు అక్కడ, పులి వస్తుంది అని చెప్తే నాన్న వెళ్ళలేదు. ఈసారి పులి వచ్చినప్పుడేమో నాన్న రాలేదు, సినిమా చచ్చిపోయింది, సినిమా ఫ్లాప్ అయిపోయింది, కలెక్షన్ అంతకు రాలే. ఇక నెక్స్ట్ అనగడం ఒక రాజు, మీరెన్ని సినిమాలు వేసుకున్నా కూడా అక్కడ ఆల్రెడీ ప్రైజ్ మనీ ఫిక్స్ అయిపోయింది రా, నేనే రా సంక్రాంతి ఉన్నారని చెప్పి అనగడం ఒక రాజు నవీన్ పొలిశెట్టి గారు వచ్చేసారు. అండ్ అనగడం ఒక రాజు మూవీ రివ్యూ కూడా సూపర్, బ్లాక్ బస్, మైండ్ బ్లోయింగ్, వెరీ రీజనబుల్, చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే, సో అది వెళ్ళిపోయింది. నెక్స్ట్ నారాయణ నడుమరారు అనమాట ఆ రివ్యూ. ఎవర్రా వాడు సంక్రాంతి అంత క్లాస్లో పెట్టుకొని అంతమంది ముందు ఒక్కడే వచ్చిందంటే, మనిషి వాడు
చిరు తప్పులంట. ఎవడో శర్వానంద్ అంట బ్యాక్ టు బ్యాక్ శతమానం భవతి ఇలాంటి సినిమాలతో సంక్రాంతికి వచ్చి క్లాస్లో బ్లాక్ బస్టర్ కొట్టిందంట. ఎవడో చిరుతపులి అంట అని చెప్పి శర్వానంద్ గారికి ఎలివేషన్ పడ్డది. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారి లోక్ అనౌన్స్మెంట్. ఇలా మొత్తం లోకేష్ కనకరాజు గారు అప్పటిదాకా ఆయన మీద ట్రోల్స్ స్టఫ్ ఇంకా సినిమాలు థియేటర్లో అయిపోయింది, ఖైదీ 2 ఆగిపోయింది, కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారి సినిమా ఆగిపోయిందని చెప్పేలోగా ఎమ్మటిన ఇట్లా ముసుగు తీసిండు. కాలమే కంపించనా మరలా వచ్చిన నాయకుడు ఇందుమతి మోహన్. అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజు గారి అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా అనౌన్స్మెంట్కి సవాళ్ళు వేసినాయి అన్నమాట. ఏమంటే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయారు, ఊచకోత అన్నమాట. నెక్స్ట్ మీ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్. దాని తర్వాత ఇక పెంగ్విన్ బీ లైక్. దాని తర్వాత నెక్స్ట్ చీకట్ల మూవీ స్ట్రీమ్ అవుతుంది అనమాట అమెజాన్లో. సో ఈ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఎలా తీశారు భయ్ ఇలాంటి చిల్లర్ సినిమాని, అసలు ఈ జనాలు ఎలా చూస్తారు ఇలాంటి సినిమా అని అనిపించింది. ఇండియాలో ఇలాంటి స్టోరీలు ఫ్యామిలీలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ రుద్దుదాం అంటే ఎవరు చూడు. అండ్ దీనికి గట్టి హైప్ వచ్చింది, కానీ గట్టిగా సెట్ బ్యాక్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ రణబలి కొండన్న గారి గ్లిమ్స్ అనమాట. హే కొండన్న నువ్వేనా, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. నీ నుంచి వెళ్ళి ఆ స్లాంగ్ ఇంకా మారలేదు, గ్లిమ్స్ ఎంత బాగున్నా కూడా ఆ స్లాంగ్ అట్లనే ఉంది, కొంచెం చేంజ్ చేసుకోవాలా. అండ్ దాని తర్వాత ఇరుముడి ఫస్ట్ లుక్. రవితేజ గారు మీరు ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పి రవితేజ గారు ఫ్యాన్స్ మళ్ళీ ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని మోడ్లోకి పోయారు. అండ్ తర్వాత ఓం శాంతి శాంతి మూవీ అన్నమాట. మనం చూసాం కదా ఆల్రెడీ సినిమా జయ జయ హే. టాలీవుడ్ వాళ్ళు చూడలే కదా, వెంకీ చూడలే కదండి, మళ్ళీ చూపిద్దాం అని చెప్పి మళ్ళీ రుద్దిరి సినిమాని. ఆ రివ్యూ కూడా పెద్దగా యావరేజ్గా వచ్చింది, ఒక పర్ఫార్మెన్స్ ఒకటి పీక్ అయింది. ఇక దాని తర్వాత ఇక జనవరి ఇట్లా ఎండ్ అయిపోయింది అనమాట. ఇందులో బాగా గట్టి లేచింది ఏంటంటే స్పిరిట్ ఫస్ట్ లుక్ ఒకటి, అండ్ లుక్ అనౌన్స్మెంట్, అండ్ మణిశంకర్ ప్రసాద్ గారి మూవీ, అండ్ నెక్స్ట్ రాయసాబ్ యొక్క టికెట్స్ హైప్, దాంతో టికెట్ రేట్స్ మంచి. జనవరి మాత్రం ప్రతి సీను అసలు క్లైమాక్స్ కన్నా దారుణంగా ఉంటుంది. జనవరి మాత్రం అంత హైప్ ఉండే. అండ్ ఇదంతా జనవరి గురించి. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి గురించి కూడా ఒక వీడియో చేద్దాం ఫిబ్రవరి లాస్ట్లో. అండ్ మీకేమనిపించింది, మీకే మూమెంట్స్ బాగా అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.